శ్రీమతే నమః. చాలా అద్భుతమైన కీర్తన అన్నమాచార్య స్వామి వారు మనకు అందించారు. భగవద్గీతని పాట రూపంలో ఎవరు రాయగలరు చెప్పండి? దైవాంశ సంభూతులు అయితే మాత్రమే రాయగలరు. అలా మరి పాట రూపంలో రాయగలిగారు అంటే అన్నమాచార్య స్వామి వారు దైవాంశ సంభూతులే కదా. ఆయన సాక్షాత్తు నందకాంశాన్న జన్మించారు. అలాంటి అన్నమాచార్య స్వామి వారు మనం భోజన సమయంలో ఏదైతే మన పెద్దవాళ్ళు పారాయణ చేయమంటారో భగవద్గీతలో పురుషోత్తమ ప్రాప్తి యోగం, ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని కీర్తనలోకి మార్చి పాట పాడారు. ఆ పురుషోత్తమ ప్రాప్తి యోగాన్ని పాటలో మనకి అందించారు. మనకి చదవడం రాదు, చదవలేకపోతున్నాము, ఈ బాధలేమీ లేకుండా ఈ కీర్తనని మనసులో అలా పాడుకుంటూ ఉంటే పురుషోత్తమ ప్రాప్తి యోగం పారాయణ చేసిన ఫలితం వస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ పాట ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అని ఆనతిచ్చే కృష్ణుడు అర్జునునితో విని ఆతని భజించు వివేకమా. అది మొదట్లేనమాట. అని ఆనతిచ్చెను అంటే ఆ విధంగా చెప్పాను అని ఒక అర్థం వస్తుంది. యుద్ధభూమిలో పరమాత్మ ఆజ్ఞాపించారు అని ఇంకొక అర్థాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. భూమిలోను చొచ్చి సర్వభూత ప్రాణులనెల్లా ధేమసాన మోచేటి దేవుడ నేను. అర్జునా, నేను భూమియందు సమస్త జీవకోటిని నా ఓజోబలము చేత ధరించి ఉన్నాను. అట్టి దేవుడని నేనే సుమా. కామించి సస్యములు కలిగించి చంద్రుడనై తేమల వండించేటి దేవుడ నేను. నేనే చంద్రుడి వలె రసములతో నింపి ఓషధులను చేసి రకరకములైన పంటలను పండించి జీవకోటికి ఆహారాన్ని ఇస్తున్నాను. అట్టి దేవుడను నేనే సుమా. దీపనాగ్నినై జీవదేహముల అన్నములు తీపుల నరగించేటి దేవుడ నేను. ఓ పార్థ, జఠరాగ్ని వలె అంటే వైశ్వానరుని వలె నేను సమస్త జీవులు భుజించిన ఆహారాన్ని జీర్ణింపచేయు దేవుడనై ఉన్నాను. లోపల జఠరాగ్ని వలె స్వామి లేకపోతే, మనం తిన్న అన్నం అరగకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. భగవంతుడు ఇంత చక్కటి దేహాన్ని ఇస్తే భగవంతుడు ఏది ఇవ్వలేదు అంటాం. ఏది ఇవ్వలేదు భగవంతుడు. మన శరీరంలో ఏదైనా ఒక చిన్న లోపాన్ని ఇస్తే మనం ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలమా? అంతెందుకు, తిన్న అన్నం అరగకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది, వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తుంది, భరించలేం, తోచదు కదా. ఆ అన్నం తిన్నది అరగడానికి అప్పుడు ఏదో ఒక మాత్ర వేసుకుంటాం. మన అదృష్టం బాగుంటే అది పనిచేస్తుంది, లేదు అంటే అది పనిచేయదు. ఎటువంటి ప్రయత్నము లేకుండా మన ఆరోగ్యం బాగుండాలని మనం ఏదైతే తిన్నామో దానిని అరిగించేలా చేస్తున్నది ఎవరు? భగవంతుడు. ఆ విషయాన్ని గనక మనం ఒక్కసారి ఆలోచిస్తే భగవంతుడు నాకు ఏమీ ఇవ్వలేదు అనే మాటని మనం ఎప్పటికీ అనం. ఏపున నిందరిలోని హృదయములలోన నుండి దీపింతు తలపు మరుపై దేవుడ నేను. వారి హృదయాలయందు నేనే స్థితుడనై ఉన్నాను. అలా విజృంభించియుండి వారిలో జ్ఞాపక శక్తి వలె అలాగే మరుపు కూడా కలిగించు దేవుడినై ఉన్నాను. భగవంతుడు మనకిచ్చిన వరం మరుపు అని. మరుపు అనేదే లేకపోతే మన జీవితం అంతా దుఃఖంలోనే ఉండిపోతుంది. భగవంతుడు మరుపు ఇచ్చాడు కాబట్టి ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా కొన్నాళ్ల వరకు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. ఆ గుర్తుపెట్టుకున్నంతసేపు కూడా మనం బాధల్లోనే మునిగిపోతాం కదా. అలాంటిది మరుపు అనేది ఇవ్వకపోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు దీన్ని బట్టి కూడా మనకేమర్థమవుతుంది? భగవంతుడా, నువ్వు మాకు మంచే చేసావు, నిన్ను మేము గుర్తించుకోలేకపోయాము, నిన్ను గుర్తించము కూడా అని అప్పుడు మనకి బాధ కలుగుతుందా? ఇప్పుడు మనం అడగగలమా? నువ్వు మాకేమిచ్చావు అని అడగగలమా? అడగలేం. వేదములన్నిటి చేత వేదాంత వేత్తలచే ఆదినే నెరగదగిన ఆ దేవుడను, శ్రీదేవితో కూడి శ్రీ వెంకటాద్రి మీద పాదైన దేవుడను భావించ నేను. ఓ సవ్యసాచి, సమస్త వేదముల చేతను వేదాంత వేత్తల చేతను పూర్వం గ్రహించదగిన దేవుడను నేనే. శ్రీ వెంకటాద్రిపై శ్రీదేవితో స్థిరపడినట్టి దేవుడు ఇంకెవరో కాదు, నేనే సుమా.
నేనే ఆ వెంకటాద్రి మీద అమ్మవారితో వెలిసి ఉన్నాను అని చెప్పి అక్కడ అన్నమాచార్య స్వామి వారు పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏదైతే ఉందో దాని అర్థాన్ని తీసుకొచ్చి కీర్తనలో పెట్టారు. మీకు ఎవరికైనా సరే ఒకవేళ పురుషోత్తమ ప్రాప్తి యోగం మేము చదవలేకపోతున్నాము అని అనుకుంటే ఈ కీర్తననైనా సరే అలా పాడుకోండి. ఇలా కీర్తనలు పాడుకోవడానికి నియమాలు అవేమీ ఉండవు కాబట్టి మీరు సర్వకాల సర్వ అవస్థల యందు ఈ పాటని ఈ కీర్తనని పాడుకోవచ్చు. కాకపోతే ధర్మాన్ని పాటిస్తూ సత్యాన్ని అనుసరిస్తూ మనం చేస్తే ఫలితం ఉంటుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.